నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేడి రసవత్తరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఇందిరా పాలన కొనసాగిస్తూ ఉన్నాం, ప్రజా పాలన కొనసాగిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా 17లో డబుల్ డిజిట్ కొడతామని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంటే, ఖచ్చితంగా మోదీని మూడోసారి ప్రధానమంత్రి చేయడానికి తెలంగాణ రాష్ట్రం నుంచే 10కి పైగా ఎంపీలను గెలిపించుకుంటామని బీజేపీ చెప్తా ఉంది. ఇక గతంలో వచ్చినటువంటి ఓటమిని జీర్ణించుకోలేకుండా ఈసారి కనీసం 10 గెలుస్తామని బీఆర్ఎస్ చెప్తా ఉంది. మనతో పాటుగా ఈ ఎంపీ ఎలక్షన్స్ పైన మాట్లాడడానికి, అసలు ఎంఆర్పీఎస్ ఎవరికి సపోర్ట్ చేస్తుందో మాట్లాడడానికి మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు. సార్, ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, దాదాపు 3.5-4 దశాబ్దాలుగా ఉద్యమం అయితే నడుస్తూ ఉంది. చివరికి ఒక ప్రకటన వచ్చింది అనుకునే టైంలో అది జ్యుడిషియరీకి పోయినటువంటి సందర్భం కనబడతా ఉంది. 2001 నుంచి మీ యొక్క ఉద్యమం ఇంకా ఎక్కువ కొనసాగుతూ ఉంది. జ్యుడిషియరీ అనేది పొలిటికల్తో లింక్ అయి ఉంటుందా? నేను అట్లా విశ్వసించను. పొలిటికల్తో లేదా అధికారంతో లింక్ అయి ఉంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో గౌరవ పెద్దలు చీఫ్ జస్టిస్ గారి చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో వస్తున్న తీర్పులన్నీ ఎట్లున్నాయి? స్వతంత్రంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని, అవినీతిని అరికట్టే నిర్ణయాలకు అది పెద్దపీట వేస్తున్న విషయం మనం చూస్తున్నాం. అట్లాంటి సుప్రీంకోర్టు స్వతంత్రంగా ఉన్నది కాబట్టి ఎవరో చెప్పు చేతులు ఉన్నదని ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. అట్లా అనుకుంటే ఇప్పుడు వచ్చే తీర్పులన్నీ ఎట్లాంటి తీర్పులు వస్తున్నాయో మనం చూస్తున్నాం. అయినప్పటికీ మాకు ఖచ్చితంగా కేంద్రం ఎట్లా వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది సుప్రీంకోర్టులో చెప్పింది కాబట్టి, ఏది సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలం చెప్పింది కాబట్టి, ఆ చెప్పడానికి కారణం గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారు నవంబర్ 11న హైదరాబాద్లో జరిగిన విశ్వరూప మహాసభకు వచ్చి మేము వర్గీకరణకు అనుకూలం, సుప్రీంకోర్టులో కేసు విచారణకు రాబోతుంది కాబట్టి సుప్రీంకోర్టులో కేంద్రం తరపున వర్గీకరణకు అనుకూలంగానే మేము మాట్లాడతామని చెప్పి మాట్లాడిండు. కేంద్రం తరపున వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వర్గీకరణకు అనుకూలంగా చెప్పడం జరిగింది. కాబట్టి వర్గీకరణ సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వాలి కదా, తీర్పు కోసం ఎదురు చూస్తున్నాం. ఆ తీర్పు ఎలా ఉంటుందంటే మేము విశ్వసిస్తున్నాం న్యాయం వైపు ఉంటుంది అని. గతంతో బీజే గారి తీర్పులు న్యాయం వైపు ఉంటాయనే విషయం ముందుకు వస్తున్నాయి కదా. గతంతో పోల్చుకుంటే బీజేపీ పార్టీకి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కొంత మేరకు ఓటు శాతం అయితే పెరిగింది. ఆ ఓటు శాతం ఎంఆర్పీఎస్ అని మీరు కొద్దిసేపటి కింద చెప్పారు. ఈ విషయాన్ని బీజేపీ గుర్తించిందా? అసలు మందకృష్ణ మాదిగ ఆయన టీం ఎంఆర్పీఎస్ సపోర్ట్ చేయడం వల్లనే మాకు ఓటు బ్యాంక్ పెరిగిందని గుర్తించిందా? ఖచ్చితంగా బీజేపీ పెద్దల మనసులో కూడా, ఇక్కడ స్థానిక బీజేపీ పెద్దల మనసులోనే కాకుండా జాతీయ స్థాయి బీజేపీ పెద్దల మనసులో కూడా ఎంఆర్పీఎస్ మద్దతు ఇచ్చి మనం బీజేపీ శ్రేణులు ఎట్లా తిరిగినరో బీజేపీ ఓటేయించడం కోసం ఎంఆర్పీ శ్రేణులు కూడా క్షేత్రస్థాయిలో కూడా తిరిగారు. నాయకత్వం నుంచి మొదలుకుంటే కార్యకర్తల వరకు క్షేత్రస్థాయి తిరిగారు. మాదిగల నుంచి ఓటు పర్సెంటేజ్ చాలా గణనీయంగా బీజేపీకి పడ్డది. అంతకుముందు లేని చోట్ల, అంతకుముందు ఏ బూతుల్లో, దళిత బూతుల్లో, మాదిగ బూతుల్లో ఓట్లు గతంలో లేవో ఇప్పుడు అదే బూతులలో 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో ఓట్లు పడ్డాయి. పర్సెంటేజ్ పెరగడానికి, సీట్లు పెరగడానికి ఎంఆర్పీఎస్ అందించిన సహకారం కీలకమైన విషయం వాళ్ళు కూడా విశ్వసిస్తున్నారు. నాకు చాలా సందర్భాలు చెప్పారు. ప్రజాపాలన కొనసాగుతూ ఉంది. ఇందిరాగాంధీ పాలన మేము తీసుకొచ్చామని ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా డబుల్ డిజిట్ కొడతామంటున్నారు. వారికి మీరు ఎందుకు సపోర్ట్ చేయకూడదు? అసలు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేయకూడదు? మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా చేసే వైపు అటువైపు పోయి మాదిగలందరూ మాతోనే ఉంటారనేటువంటి సంకేతాన్ని ఇస్తున్నారు కదా. ఇలాంటి సందర్భంలో ఏం సమాధానం చెప్పారు? బీఎస్పీలో ఉంటేనన్నా మా మాయావతి గారు ఒక దళిత నేత, మా కాన్శీరామ్ గారు పెట్టిన పార్టీ, అందులో ఉంటేనన్నా కొంత మేము విలువ గౌరవం ఇస్తాం. ఆయన వల్ల మాకు పెద్ద ప్రయోజనాలు లేకపోయినా ఒక దళిత నేత నాయకత్వంలో కొనసాగుతున్న బీఎస్పీలో కొనసాగితే ఇప్పుడు పోటీ చేసిన వెంటనే సీట్లు రావాలని, ఓట్లు రావాలని లేదు కదా. దానికోసం కష్టపడాలి. కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలు కష్టపడాలి. మాన్యశ్రీ కాన్శీరామ్ గారు కొన్ని దశాబ్దాల పాటు కష్టపడితే కదా, శ్రమిస్తే కదా ఒక దశకు వచ్చింది కదా. ఆఫీసులో కూర్చొని, ఇంట్లో కూర్చొని చేయలేదు కదా. కష్టపడితే ఫలితం వస్తుంది. ఇక్కడ ఒక ఓటమినే తట్టుకోలేక ఇప్పుడు పారిపోయినట్టయింది. ఒక రచన చెప్పాలంటే, ఒక దళిత మహనీయుల పార్టీలో ఉండి ఇప్పుడు దొరలగడిలోకి వెళ్ళిండు కదా, ఎట్లా గౌరవిస్తాం మేము? నిన్నటి వరకు దళితులను మోసం చేసిన నంబర్ 1 మోసగాడు అని చెప్పి ఈయన అన్నాడు కదా. మరి ఇప్పుడు కేసీఆర్ మోసగాడు కాకుండా పోయిండా? ఈయన చేరితే కదా. మేము అసలు నాకు తెలిసి మాదిగల్లో కానీ, దళితుల్లో కానీ, బలహీన వర్గాల్లో కానీ ఉన్న గౌరవం అతి తక్కువ కాలంలో బోడగొట్టుకున్నది ఎవరంటే నువ్వు చెప్పిన పేరే. ప్రజాపాలనలో మేము అందరికీ సముచితమైనటువంటి న్యాయం చేస్తున్నామంటున్నారు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటుకుంటున్న తరుణంలో మాదిగలకు ఏమైనా న్యాయం జరిగిందా ఇక్కడ? అసలు ఒక విషయం తెలుసునా, నడుస్తున్నది ప్రజాపాలన కాదు, వాళ్ళన్న ఇందిరాగాంధీ పాలన కూడా కాదు.
వాళ్ళు ఇందిరాగాంధీ పేరు చెప్పుకొని ఓట్లు అడిగినప్పుడల్లా రెడ్ల పాలన వస్తుంది. ఆ రెడ్ల పాలనలో రెడ్ల ఆధిపత్యం ఎట్లా పెరుగుతుందో వాళ్ళ నియామకాలు సాక్ష్యంగా ఉంటాయి. ఇక నా ప్రెస్ మీట్ మీరు చూడదలుచుకుంటే అది ప్రజాపాలన కాదు, వాళ్ళు చెప్పిన ఇంద్రపాలన కాదు, కరడు కట్టిన రెడ్ల కులతత్వ పాలన అని చెప్పి నేను ఎల్లుండి ప్రెస్ మీట్ పెడతా. దానికి ఆన్సర్ వాళ్ళు ఏమనండి, అది ప్రజాపాలన ఇంద్రపాలన రెడ్ల పాలన, నేను వివరాలు చెప్తా, ఆధారాలు చెప్తా. అది ఎవరి పాలన వాళ్ళని నా ప్రెస్ మీట్కి ఆన్సర్ ఇవ్వమనండి, అప్పుడు మాట్లాడుకుందాం. మందకృష్ణ ఇంకొంతమందిని సమీకరించుకోవచ్చు. విశారదన్ మహారాజు ఒక ధర్మ సమాజ్ పార్టీ అని, అతను మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. కొంతమంది మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇట్లా చీలిపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా ఒక రకమైనటువంటి డైవర్షన్ అనేది క్రియేట్ అవుతా ఉంది. ఎందుకు అట్లా చూసుకోవచ్చు? మీరు ఉద్యమ నేతగా ఉండి మీరే వాళ్ళని కలుపుకొని పోవడానికి అవకాశం ఉంటుంది. మాదిగల్లో 100 పేర్లు మీరు పెట్టండి, 100 పేర్లు తీసుకురండి, మాకు అభ్యంతరం లేదు. మేము కోరుతున్నది ఎస్సీ వర్గీకరణ. ఎస్సీ వర్గీకరణ కోసం 3 దశాబ్దాల పోవడం జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణకు ప్రత్యక్షంగా ఎవరు మాకు కలిసి ముందుకొస్తారో వాళ్ళతో మేము కలిసి పనిచేయడం అంటే మా జాతి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. అసలు ఎస్సీ వర్గీకరణ అంశం అంటేనే సోయిలేనులతో మేము ఎట్లా కలిసి పనిచేస్తాం బ్రదర్? ఓకే, చివరిగా చెప్పండి సార్, బీజేపీతో మీరు ఖచ్చితంగా కలిసి పనిచేయడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు 17 పార్లమెంట్ నియోజకవర్గాలలో ప్రచారానికి కూడా గతంలో మీరు ఓపెన్గానే ప్రచారం చేయడం జరిగింది, చాలా ప్రాంతాలలో తిరగడం జరిగింది. మీరు పోయినటువంటి ప్రాంతాలలో ఓటు శాతం కూడా పెరిగినటువంటి సందర్భం కనబడతా ఉంది. ఇప్పుడు కూడా 17 నియోజకవర్గాల్లో తిరగబోతున్నారా? మేము మద్దతు ఇచ్చిన తర్వాత బీజేపీ పెద్దలు పలాన్ చోట్ల మీరు తిరిగినండి అని చెప్పి మాకు బాధ్యత అప్పచెప్పి అట్లా తిప్పగలిగినారు. అంటే ఎన్నికల ప్రచారంలో మేము వేసుకునే షెడ్యూల్ మాకు ఉండదు. ఇక వాళ్ళు ఎక్కడ తిరగమంటే అక్కడ తిరుగుతాం. మేము మద్దతు సంపూర్ణ 100% కాదు, 1000% పెద్దలు గౌరవ నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో, మా సోదరుడు కిషన్ రెడ్డి గారి మీద ఉండబడే అభిమానంతో మేము 100% వాళ్ళ కోసం మేము పనిచేస్తాం. ఎక్కడ తిరగమంటే అక్కడ తిరుగుతాం, అది మా బాధ్యత. అంతేగాని ఎన్ని తిరుగుతాం ఎక్కడ తిరుగుతాం అనేది మేము చెప్పలేము. ఎందుకంటే పలానా కాడ తిరగమనాల్సింది వాళ్ళు, తిరగడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ తిరగాలని వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇది మందకృష్ణ మాదిగా చెప్తున్నట్టు మాటలు. ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ అనేది ఉద్యమమే పుట్టింది, ఏదైతే వర్గీకరణ కోసమే పుట్టినటువంటి ఉద్యమం కాబట్టి ఈ వర్గీకరణ కోసం ఎవరు కలిసి పనిచేస్తే వారితో కలవడానికి మేము సిద్ధంగా ఉన్నామని, ఈ ఎంపీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా బీజేపీతో కలిసి పనిచేయడమే మా యొక్క లక్ష్యం అనేటువంటి మాటనైతే వారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్ తోలు, వెలుగు, హైదరాబాద్.